హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఓపెన్ పోర్స్ అనేవి చాలామందికి కూడా ఎక్కువగా ఉంటాయండి. మెయిన్గా ఆయిల్ స్కిన్ ఎక్కువగా ఉన్న వారికి ఈ ఓపెన్ పోర్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి. అంతేకాకుండా మనకి ఏజ్ అనేది ఎక్కువ అయ్యే కొద్ది కూడా ఓపెన్ పోర్స్, డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్ ఇలాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. మెయిన్గా చూసుకుంటే మనకి ఆయిల్ స్కిన్ వల్లనే మనకి పింపుల్స్ కానీ లేదా ఇలాంటి ఓపెన్ పోర్స్ కానీ ఎక్కువగా వచ్చి మన స్కిన్ మీద మచ్చలై పడుతూ ఉంటాయి. ఈ ఓపెన్ పోర్స్ అనేది ఎక్కువైపోతూ ఉంటాయి. కాబట్టి మెయిన్గా మనము స్కిన్ని ఆయిల్నెస్ అనేది లేకుండా చేసుకోవాలండి. అంతేకాకుండా ఈ ఓపెన్ పోర్స్ని ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలి, మనం ఈ ఫేస్ ప్యాక్ ఉపయోగించుకోవటం వల్ల బెనిఫిట్ ఏంటో కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. మెయిన్గా మనకి ఓపెన్ పోర్స్ని రిమూవ్ చేసుకోవటానికి ముల్తానీ మట్టి చాలా బాగా యూజ్ అవుతుంది. ముల్తానీ మట్టి మెయిన్గా మన స్కిన్ మీద ఉన్న ఆయిల్నెస్ అనేది రిమూవ్ చేస్తుంది. కాబట్టి ఈ ముల్తానీ మట్టి అనేది మనం ఫేస్కి అప్లై చేసుకోవటం వల్ల ఈ ఆయిల్నెస్ అనేది మనకి తగ్గుతుంది. కాబట్టి అప్పుడు మనకి ఆ ఓపెన్ పోర్స్ కానీ, పిగ్మెంటేషన్ కానీ అండ్ ఓపెన్ పోర్స్ కాకుండానే మనకి ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా పింపుల్స్ వస్తూ ఉంటాయి. ఆ పింపుల్స్ని కానీ రిమూవ్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ మనం డైలీ యూజ్ చేసుకున్నా లేదా వీక్లీ 2 times యూజ్ చేసుకున్నా కానీ మనకి బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. తర్వాత దీనిలోనికి నేను 1 tablespoon అలోవెరా జెల్ తీసుకున్నాను. తర్వాత బాగా పండి ఉన్న టొమాటోని తీసుకొని బాగా తురుముకొని 2 tablespoon యాడ్ చేసుకుంటున్నాను. లేదా టొమాటో జ్యూస్ అయినా 4 tablespoon అయినా యాడ్ చేసుకోండి. మనకి టొమాటో ఉండే విధంగా చూసుకోండి. టొమాటో అండ్ అలోవెరా జెల్ అనేది మన స్కిన్ని లైట్నింగ్గా చేయడానికి, మన స్కిన్ మీద ఉన్న ఆయిల్నెస్ని రిమూవ్ చేసి స్కిన్ని డ్రైనెస్ నుంచి కాపాడటానికి మనకి ఈ అలోవెరా అండ్ టొమాటో అనేది అంత బాగా ఉపయోగపడతాయండి. ఈ స్కిన్కి చాలా హెల్ప్గా మనకి ఉంటాయి. కాబట్టి మనకి మెయిన్గా టొమాటో అండ్ అలోవెరా జెల్ అండ్ ముల్తానీ మట్టి మాత్రం తప్పకుండా ఉండాలండి. ఈ మూడిటి వల్లనే మన స్కిన్ అనేది ఆ ఆయిల్నెస్ అనేది తగ్గించేసేసి ఆ ఓపెన్ పోర్స్ అనేది తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. మనకి అలోవెరా అనేది న్యాచురల్ అలోవెరా అయినా తీసుకోండి, లేదంటే కనుక మనకి జెల్ ఉంటే కనుక జెల్ అయినా తీసుకోండి. తర్వాత దీనిలోనికి నేను ఒక 1/2 tablespoon కర్డ్ యాడ్ చేస్తున్నాను. పెరుగు స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చండి. ఎందుకంటే మనం ఫేస్ ప్యాక్ అప్లై చేస్తాం కాబట్టి అప్లై చేసిన తర్వాత మనకి కొంచెం ఫేస్ అనేది డ్రై అయిపోకుండా ఉండటానికి నేను కర్డ్ అనేది యాడ్ చేస్తున్నాను. అది ఆప్షనల్ అండి, యాడ్ చేసుకోండి, లేదా స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేసేసేయండి. తర్వాత బాగా మిక్స్ చేసేసుకోండి. మనకు ఒక క్రీమ్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఫేస్కి అప్లై చేసుకోవాలి. ఫేస్ అండ్ హ్యాండ్స్కి ట్యాన్ ఎక్కువ ఉన్నా కానీ రిమూవ్ చేయొచ్చండి. మన స్కిన్ మీద ట్యాన్ ఎక్కువైపోతున్నా, పిగ్మెంటేషన్ ఎక్కువైపోతున్నా ఇలాంటి వాటికి కూడా మనకి స్కిన్ వైట్నింగ్గా చేసుకోవడానికి కూడా మనకి ముల్తానీ మట్టి చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి హ్యాండ్స్ కూడా అప్లై చేసుకోవచ్చండి. ఫేస్కి అప్లై చేసుకునేటప్పుడు తర్వాత నెక్ కూడా అప్లై చేసుకోండి. తర్వాత ముందుగా ఫేస్ మొత్తాన్ని క్లీన్ చేసుకోండి. వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఈ ప్యాక్ అనేది అప్లై చేసుకోండి. వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ప్యాక్ మొత్తాన్ని కూడా ఫేస్కి అప్లై చేసుకోండి అండ్ హ్యాండ్స్ కూడా అప్లై చేసుకోండి. నెక్ కూడా అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 minutes, ఒక 10 నిమిషాలు ఉంచండి. 10 నిమిషాల తర్వాత నార్మల్ వాటర్తో రిమూవ్ చేసేయండి. ఈ విధంగా వారానికి 2 సార్లు అప్లై చేసుకోండి. వీక్లీ 2 times అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవటం వల్ల మనకి స్కిన్ మీద ఉన్న ఆయిల్నెస్ అనేది చక్కగా రిమూవ్ చేస్తుందండి. రిమూవ్ చేసిన తర్వాత ఆ ప్రాబ్లం అనేది మనకి తగ్గుతుంది. అంటే మెయిన్గా పిగ్మెంటేషన్ కానీ లేదా మనకి ఆయిల్నెస్ వల్ల వచ్చే పింపుల్స్ కానీ, ఓపెన్ పోర్స్ కానీ చక్కగా తగ్గిపోతాయండి. ఆ ప్రాబ్లం అనేది మనకి లేకుండా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.